అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని రిప్రజెంట్ చేసే ఆర్టికల్ ఏదంటే 76. ఇట్ విల్ కమ్ అండర్ ద పార్ట్ 5. అటార్నీ జనరల్ అనేవాడు ఏమంటారంటే హైయెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ద కంట్రీ అంటాం. ఇతన్ని ఎవరు అపాయింట్ చేస్తారు అనేది ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. ఇతని క్వాలిఫికేషన్స్, టర్మ్ ఆఫ్ ఆఫీస్, ఎవరి కింద హోల్డ్ చేస్తారు ఆఫీస్, ఇతని డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబుల్స్ అవన్నీ చదువుదాం. ఇతని క్వాలిఫికేషన్ అంటే ఏంటంటే సేమ్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ యొక్క క్వాలిఫికేషన్ ఇతని క్వాలిఫికేషన్ ఉంటుంది. జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ క్వాలిఫికేషన్ ఏదో చూద్దాం. జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ క్వాలిఫికేషన్ ఏదంటే సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, అండ్ హైకోర్టు జడ్జి 5 years వర్క్ చేసి ఉండాలి, లేదా హైకోర్టులో అడ్వకేట్గా 10 years అయినా వర్క్ చేసి ఉండాలి, లేదా ప్రెసిడెంట్ ఒపీనియన్లో ఎమినెంట్ జూరిస్ట్ అయినా ఉండాలి. సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, లేదా మిగతా 3 కండిషన్స్ సాటిస్ఫై అయి ఉండాలి. అప్పుడే హీ కెన్ బి క్వాలిఫైడ్ టు బీ అపాయింటెడ్ యాజ్ ఏ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అనమాట. ఇతని టర్మ్ ఆఫ్ ఆఫీస్ అనేది ఎక్కడ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు. ఈయన రిమూవల్ కానీ టర్మ్ ఆఫ్ ఆఫీస్ కానీ కాన్స్టిట్యూషన్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు. అదే ఇక్కడ చెప్పండి, కాన్స్టిట్యూషన్ డస్ నాట్ కంటైన్ ప్రొసీజర్ అండ్ గ్రౌండ్స్ ఫర్ హిస్ రిమూవల్. ఈవెన్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆల్సో నాట్ ఫిక్స్డ్ బై కాన్స్టిట్యూషన్. ఇతను ఆఫీస్ ఎలా హోల్డ్ చేశాడంటే హీ హోల్డ్స్ ఆఫీస్ డ్యూరింగ్ ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ అనమాట. అంటే అప్పుడు ఈయన రెసిగ్నేషన్ చేయాలన్నా కూడా, సబ్మిట్ చేయాలన్నా కూడా ప్రెసిడెంట్కి సబ్మిట్ చేస్తాడు. ఒకవేళ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రిజైన్ చేసినప్పుడు కానీ, గవర్నమెంట్ కానీ రీప్లేస్ అయినప్పుడు కానీ ఈ అటార్నీ జనరల్ అనేవాడు కూడా రిజైన్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇతన్ని అపాయింట్ చేసే విధానంలో మనము కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నుంచి, అది క్యాబినెట్ నుంచి అడ్వైస్ తీసుకొని అపాయింట్ చేస్తాం కాబట్టి మెయిన్లీ ఈయన పార్లమెంట్లో మాట్లాడచ్చు, ప్రొసీడింగ్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు, బట్ ఓట్ అయితే చేయలేదు. మెయిన్ పార్లమెంట్లో ఉన్న 2 houses స్పీక్ చేయొచ్చు, ప్రొసీడింగ్స్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు, కానీ ఓట్ అయితే చేయరాదు. ఇంకా సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, అడిషనల్ సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఇవి 2 టాపిక్స్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాలోనే వస్తాయి. వీళ్ళు మెయిన్గా ఏం చేస్తారంటే అటార్నీ జనరల్ని అసిస్ట్ చేస్తారు. ఎందుకు అంటే అఫీషియల్ రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేయడం కోసం. ఈ అటార్నీ జనరల్ అనేది కాన్స్టిట్యూషన్ ఫిక్స్ చేసింది కానీ, బట్ ఈ సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, అడిషనల్ సోలిసిటర్ ఆఫ్ జనరల్ ఇండియా గురించి కాన్స్టిట్యూషన్ అసలు మెన్షన్ చేయలేదు. ఈవెన్ 76 ఆర్టికల్ కూడా ఏం చెప్పిందంటే జస్ట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి చెప్పింది. ఇది అసలు సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గురించి, అడిషనల్ సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గురించి అసలు ఏం మెన్షన్ చేయలేదు. ఇంకా అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చి ఇతను సెంట్రల్ క్యాబినెట్ మెంబర్ కాదు, అందుకే ఇతనికి ఎలాంటి రైట్స్ ఉండవు, ఓట్ చేసే రైట్స్. తర్వాత ఇతనికి ఉన్న ఇమ్యూనిటీస్, ప్రివిలేజెస్ ఎలా ఉంటాయంటే సేమ్ పార్లమెంట్లో ఉన్న మెంబర్స్కి ప్రివిలేజెస్, ఇమ్యూనిటీస్ ఉంటాయి కదా, సేమ్ అలానే వర్తిస్తాయి ఇతనికి కూడా.